ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్ళి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్ రాసిన గొప్ప మేధావి. అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు? రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారని అడుగుతున్నారు.